డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి నిన్న గోపాలపురం విచ్చేసి జగన్మోహన్ రెడ్డి పైన విమర్శ చేసిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాలేదని ఆయన ప్రతిపక్షం కోసం పోకిరి సినిమాలో ఆలీ మాదిరిగా భిక్షాటన చేస్తున్నారని రాజకీయ విమర్శ చేస్తే ఆయన తట్టుకోలేరని అన్నారు. ఈ విషయం సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ మతిస్థిమితం లేనిది జగన్మోహన్ రెడ్డి కాదు, మీ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కని ఎద్దేవా చేశారు. మతిస్థిమితం లేదు కాబట్టే 99 పైసలకే వైజాగ్ లోని భూములని ఉర్సాని కంపెనీకి ప్రజల సొమ్మును దారదత్తం చేశారు. అలాగే ఇది ప్రతివిమర్శ అనుకుని గత సంవత్సరం ఎన్నికలలో హామీ కింద 50 సంవత్సరాలు నిండిన బీసీ సోదరులందరికీ పెన్షన్ ఇస్తామన్న మీ నాయకుడు కేబినెట్ లో ఉండి మీరు కూడా ఆయన్ని అడిగి పెన్షన్ ఎప్పుడు ఇస్తారో తెలపాల్సిందిగా డిమాండ్ చేస్తూ అనంతరం పైన ఉన్న ఏమీ తెలపలేకపోతే మీ ప్రభుత్వ నాయకుడు చంద్రబాబు నాయుడుని విశాఖపట్నం పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నేను సుభాష్ గారు కూడా మాట్లాడుతూ ఆలీగారి సినిమాలో గురించి ఏదో మాట్లాడుతున్నారు. ఆయన ఏదో ఆలీగారి సినిమాలో ఏదో భిక్షాటన చేసుకుంటూ వచ్చినట్టు మరి వైఎస్ఆర్సీపీ వారు కూడా ఏదో ప్రత్యేక హోదా గురించి భిక్షాటన చేస్తున్నారని ఆయనకు కూడా అర్థమయ్యేలా చెప్పాలంటే మరి సినిమా స్టైల్లోనే చెప్పాలి కనుక మరి ఆలీగారి సినిమాలోనే ఇంకో డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ఏంటంటే యమలేల సినిమాలో డైలాగు జరగాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని చెప్పి వారు అంటూ ఉంటారు. ఎవరైనా పిచ్చోడు ఎవరైనా చెల్లి పెళ్ళి మళ్ళీ జరగాలని ఏమన్నా కోరుకుంటారా? ఈ తెలుగుదేశం పార్టీ యొక్క తీరు ఆ రకంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొదలెట్టిన ప్రాజెక్టులని మళ్ళీ రెండోసారిలో మొదలెట్టి ఈరోజు ఈ సామెతకి కరెక్ట్గా మరి అర్థం వచ్చే విధంగా వారు చేస్తున్నారు. ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ఈ ప్రభుత్వంలో వీళ్ళు తెచ్చింది లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కష్టంతో తెచ్చినటువంటి ఏదైతే పోర్టులు కానీ ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన సంపదనే ఈరోజు తెగనమ్ముకోవడానికి ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు చేస్తున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. మరి అలాగే మరి ఏదైతే ఇంకా ఉన్నటువంటి విషయాలు ఏదైతే ఇంకా రాష్ట్ర స్థాయి నుంచి మన నియోజకవర్గ స్థాయికి వచ్చినట్లయితే ఇసుక మట్టి యథేచ్ఛగా మరి దోపిడీ చేస్తున్నటువంటిది వాస్తవం అయితే మరి రెండోదిగా మొన్న ఈ మధ్యకాలంలో ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క తీరు యొక్క అవినీతి తారాస్థాయికి చేరింది. చికెన్ సెంటర్ దగ్గర మొదలెట్టి వీళ్ళు బ్యాంకర్ల వరకు, చిట్ ఫండ్స్ వరకు కూడా ఎవరైనా ప్రజలను మోసం చేస్తే వారి డబ్బులు పట్టేసి వారిని కూడా మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే కొత్తపేట ఒక బ్యాంకర్స్ 15 కోట్లు ప్రజలకి శతకోపం పెడితే